అణ్వస్త్రాలు ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంతో తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకునే దేశం పాకిస్తాన్. అప్పుల కోసం అడుక్కునే పరిస్థితుల్లో ఉన్న దేశ ప్రజలకు ఒక్క పూట తిండి పెట్టే పొజిషన్లో లేకపోయినా బిల్డప్లు ఇవ్వడంలో మాత్రం ఎప్పుడు ముందుంటుంది ఆ దేశం. మిడిల్ ఈస్ట్ సంక్షోభంలోనూ అదే చేసింది. ఓవైపు దేశం ఆకలి కేకలతో అల్లాడుతుంటే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభాన్ని ముగిస్తా అని బయలుదేరింది. చివరకు సాటి ముస్లిం దేశం ఇరాన్ చీత్కారంతో అంతర్జాతీయ సమాజంలో ఇజ్జత్ పోగొట్టుకుంది. అవును, అమెరికాతో యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ నో చెప్పింది. అగ్రరాజ్యంతో అసలు చర్చలే లేవని, ఉన్న పాకిస్తాన్ మధ్యవర్తిగా అంగీకరించే ప్రసక్తే లేదని క్రిస్టల్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ వేదికపై మరోసారి పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ రివర్స్ అయింది. ఇంతకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ ఎందుకు నో చెబుతోంది? ఈ రెండు దేశాల మధ్య తేల్చుకోలేని లెక్కలేంటి? లెట్స్ వాచ్. మిడిల్ ఈస్ట్ వార్ పాక్కు ఊహించని షాక్ ఇచ్చిన ఇరాన్. ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వానికి నో చెప్పిన ఇరాన్ సర్కార్. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఇజ్జత్ గల్లంతు. Pakistan is very happy that both Iran and the US have expressed their confidence in Pakistan to facilitate the talks. Pakistan will be honored to host and facilitate meaningful talks between the two sides in coming days for a comprehensive and lasting settlement of the ongoing conflict. ఇరాన్ యుద్ధం ముగింపుపై ఇటీవల ఇస్లామాబాద్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలే ఇవి. సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ మంత్రులతో సమావేశమైన ఇషాక్ దార్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా మిగిలిన దేశాలపై పడుతున్న ప్రభావం గురించి ఆ 4 దేశాల నేతలతో చర్చించినట్టు ప్రకటించాడు. ఇస్లామాబాద్లో జరగబోయే ఇరాన్, అమెరికా ప్రత్యక్ష చర్చలకు ఆ దేశాల మంత్రులు పూర్తి మద్దతు ఇచ్చారని ఇషాక్ ప్రకటించాడు. ఈ విషయంలో ఇరాన్, యుఎస్ఏ యంత్రాంగంతో చర్చలు జరిపినట్టు కూడా పేర్కొన్నాడు. త్వరలోనే మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభం ముగిసిపోతుందనే రేంజ్లో ఇషాక్ దార్ బిల్డప్ ఇచ్చాడు. కానీ ఈ యుద్ధం ముగియాలన్నా, ఆ దిశగా చర్చలు జరగాలన్నా అంగీకరించాల్సింది సౌదీ, ఈజిప్ట్, టర్కీ లీడర్లు కారు, ఇరాన్. ఈ చిన్న లాజిక్ ఇస్లామాబాద్ మిస్ అయింది. తాజాగా ఈ విషయంలోనే ఇరాన్ క్రిస్టల్ క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సే లేదని తేల్చేసింది. పశ్చిమాసియాలో ఘర్షణల ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్తాన్ ప్రగల్భాలు పలికిన వేళ ఇరాన్ ఇచ్చిన కౌంటర్ ఇదే. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఇరాన్ నో చెప్పేసింది. ఆ వ్యవహారంలో అసలు తమ ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ యాక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాతో ప్రత్యక్ష చర్చలేమీ లేవు, అవన్నీ మధ్యవర్తుల ద్వారా బయటకొచ్చిన అసమంజసమైన డిమాండ్లు మాత్రమే. దౌత్యం విషయంలో అమెరికా తరచూ మాట మారుస్తోంది. మా వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు వారి సొంతమే, వాటిలో మా ప్రమేయం లేదు. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపు స్వాగతించదగినదే, కానీ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరో గుర్తుంచుకోండి అని కాన్సులేట్ జనరల్ ట్వీట్లో పేర్కొంది. ఆ తర్వాత తాజాగా మరో ప్రకటన కూడా చేసింది. పాక్ పొరుగు దేశాలతో జరుపుతున్న ఈ సమావేశాలు వారు స్వయంగా రూపొందించుకున్న ఒక ఫ్రేమ్వర్క్ పరిధిలోనే జరుగుతున్నాయని, తాము ఈ ఫ్రేమ్వర్క్ లో భాగస్వాములం కాలేదని తేల్చేసింది. అలా పాకిస్తాన్ తెరపైకి తెచ్చిన సౌదీ, ఈజిప్ట్, టర్కీ కూటమి దాని చర్చల పట్ల ఇరాన్ చాలా స్పష్టమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. నిజానికి ఏ రెండు దేశాల మధ్య వివాదం ముగించాలన్నా స్పష్టమైన కార్యాచరణ రూపొందించడం అవసరం. అది మధ్యవర్తిగా వ్యవహరించేవారే చేయాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్ చేస్తోంది మధ్యవర్తిత్వం కాదు, ఇంకేదో. అందుకే ఇటీవల విదేశాంగ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ బ్రోకర్ గా అభివర్ణించారు. వాస్తవానికి పశ్చిమాసియా యుద్ధ సంక్షోభాన్ని ముగించేందుకు పాకిస్తాన్ ఎటువంటి ప్లాన్ సిద్ధం చేయలేదు. పైగా అమెరికా రూపొందించిన 15 అంశాల పీస్ ప్లాన్ ని ఇరాన్ ముందుకు తీసుకువెళ్లింది. అమెరికాతో పోరాడుతున్న దేశం దగ్గరకు ఆ అమెరికా రూపొందించిన అర్థం లేని ప్లాన్ని తీసుకువెళితే ఇరాన్ ఎందుకు అంగీకరిస్తుంది? అందుకే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఆ దేశం టైంపాస్ కోసం చేస్తున్న వ్యవహారమే తప్ప దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు అమెరికాతో చర్చలే జరగనప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది అర్థం లేని వ్యవహారంగా కొట్టిపారేస్తోంది. అమెరికా అవసరాల కోసం పాకిస్తాన్ 1981 నుంచి ఈ తరహా మధ్యవర్తిత్వాలకు వాడుకుంటోంది. ఇప్పుడు కూడా అది చేస్తోంది. ఇది తెలుసు కాబట్టే పాకిస్తాన్ లైట్ తీసుకుంది ఇరాన్. అయితే ఇదొక్కటే రీజన్ కాదు. పాకిస్తాన్ ఇజ్జత్ తీయడం వెనుక అసలు కారణాలు ఇంకా ఉన్నాయి.
పాకిస్తాన్ అంటేనే డబుల్ గేమ్ ఆడి దేశం ఒకవైపు అమెరికా దగ్గర డాలర్లు తీసుకుంటేనే మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తుంది. ఇరాన్ దృష్టిలో పాకిస్తాన్ ఎప్పుడూ అమెరికాకు ఒక అద్దె సైన్యం లాంటిదే. ఇరాన్ సరిహద్దులో దాడులు చేసే ఉగ్రవాద ముఠాలకు పాకిస్తాన్ అండదండలున్నాయని టెహ్రాన్ బలంగా నమ్ముతోంది. కొన్నాళ్ల క్రితమే ఇరాన్ నేరుగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. తమ భూభాగంపై బాంబులు వేసిన దేశాన్ని మధ్యవర్తిగా ఎవరు అంగీకరిస్తారు? పాక్ తనను తాను ఇస్లామిక్ దేశాల ప్రతినిధిగా చెప్పుకుంటున్న షియా సున్నీ విభేదాల నేపథ్యంలో షియా ముస్లింల మెజారిటీ దేశం ఇరాన్ పాకిస్తాన్ను ఎప్పుడూ పూర్తిగా నమ్మదు. పైగా ఇటీవలే తమ దేశంలోని షియా పెద్దల్ని పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఘోరంగా అవమానించాడు. ఖమేనీ హత్యకు నిరసన వ్యక్తం చేస్తున్న మత పెద్దల్ని ఖమేనీపై అంత ప్రేమంటే ఇరానే వెళ్లిపోండని రెచ్చిపోయాడు. అలాంటి ఒక దేశం మధ్యవర్తిత్వం చేస్తామని ముందుకొస్తే ఇరాన్ ఎందుకు స్వాగతిస్తుంది? అందుకే పాకిస్తాన్ కంత సీన్ లేదని చేత్కరించుకుంటోంది. ఇక ఇరాన్ ఈ ప్రయత్నాన్ని తిరస్కరించడం పాకిస్తాన్కు పెద్ద దెబ్బ అని చెప్పాలి. అంతర్జాతీయ వేదికపై తనను తాను ఒక పెద్ద శక్తిగా, శాంతి స్థాపకురాలిగా చూపించుకోవాలనుకున్న పాకిస్తాన్ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ఇరాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్ పరపతిని తగ్గించాయి. అంతేకాదు పాకిస్తాన్ తన ఇంధన అవసరాల కోసం 80% పైగా గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉంది. భీకర యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లడానికి పాకిస్తాన్ నౌకలకు ఇరాన్ అనుమతి నిలిపేసే అవకాశమూ లేకపోలేదు. అదే జరిగితే పాకిస్తాన్లో చమురు ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఆల్రెడీ క్రూడ్ క్రైసిస్ తో లాక్డౌన్ సిచ్యువేషన్ ఉందా దేశంలో? ఇలాంటి సమయంలో అమెరికా ఏకపక్ష డిమాండ్లను అంగీకరించమని టెహ్రాన్ పై ఒత్తిడి చేస్తే రిజల్ట్ ఎంత రిస్కీగా వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇక మధ్యవర్తిత్వం ద్వారా అమెరికా నుండి ఆర్థిక సాయం లేదా రుణాల మాఫీ పొందొచ్చని పాకిస్తాన్ ఆశించింది. ఇరాన్ వైల్డ్ రియాక్షన్ తో ఇప్పుడు ఆ అవకాశం కూడా లేనట్టే. కథ ఇక్కడితో కూడా పూర్తి కాలేదు. పాకిస్తాన్ తన ప్రాధాన్యతను చాటుకోవడానికి అమెరికాకి ఇచ్చిన హామీలు నెరవేరకపోతే వాషింగ్టన్ నుండి వచ్చే మద్దతు కూడా తగ్గిపోతుంది. అమెరికా నిఘా విభాగం చీఫ్ ఆల్రెడీ పాకిస్తాన్ మేడపై ఆంక్షల కత్తి పెట్టింది. ఓవరాల్ గా ఇరాన్ తిరస్కరణతో పాకిస్తాన్ ఇప్పుడు కత్తి మీద సాము చేస్తోంది. ఒకవైపు తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి, మరోవైపు పొరుగున ఉన్న ఇరాన్తో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా పాకిస్తాన్ ఖేల్ ఖతం కావడం ఖాయం.